ఫ్రెండ్స్, మనం ఒక మోస్ట్ విజనరీ నాయకుని గురించి, ఒక మోస్ట్ సీనియర్ రాజకీయ వేత్తని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్న తాజా వార్తల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విజనరీ నాయకుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రజల ముందుకు వచ్చి ప్రతి సందర్భంలోనూ మోసపూరిత వాగ్దానాలతో వంచి మరీ అధికారంలోకి వచ్చే నేర్పరి. తను విజనరీ, మోస్ట్ విజనరీ. ఒక టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతాడు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఎట్లా ఇన్ని పుస్తకాలు చదువుతారు, ఇన్ని పేపర్లు చదువుతారు, ఎట్లా మీరు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకుంటారు అంటే, నాకేమక్కర్లేదు, నేను చదవక్కర్లా, నాకు మొత్తం కళలోకి వచ్చేస్తాయి. మోస్ట్ విజనరీ. ఇది ఆయన చెప్పిన మాట. అంతేకాదు, అలెక్సా కరెక్ట్ స్విచ్ అయ్యి అంటే వేసేస్తుంది, అలెక్సా టిఫిన్ తెప్పించు అంటే తెస్తుంది, అలెక్సా సంపద సృష్టించు అంటే సృష్టిస్తుంది. ఇంత ఘనమైన నేర్పరి, ఇంత ఘనంగా ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టగల సీనియర్ నాయకుడు. ఇవంతా ఎందుకు చెప్తున్నాం, ఎందుకని ఇంత ఘనకీర్తి గల నాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఆయన నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన బాబు కాదు. ఆయన మొట్టమొదటిసారి తన మామని అతి దారుణంగా వంచి మోసం చేసి ఆయన మానసిక క్షోభతో చనిపోయేట్టు ప్రవర్తించినటువంటి ఘనకీర్తి గల నాయకుడు. ఎవరినో ఒకరిని బలి చేస్తాడు. తన మామగారు ఎవరినో తన అవసరాల కోసం వృద్ధాప్యంలో ఒక మహిళను పెళ్లి చేసుకుంటే ఆ మహిళ పేరుని అడ్డం పెట్టి ఆయన్ని వంచేసింది. ఆ తర్వాత ఆయన వంచనలో నేర్పరి. ప్రతి సందర్భంలోనూ గత 25 ఏళ్లుగా ప్రతి సందర్భంలోనూ ఒకే స్టీరియో టైపు హామీలు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారు, 3000 ఇస్తారు నెలకి, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారు. లేకపోతే మొదటి నెల నుంచే నెలకి 3000 ఇస్తారు. మహిళలకు, ఇంట్లో కూర్చున్న మహిళలందరికీ 19 ఏళ్ళు నుండి 59 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరికీ నెలకి 1500 ఇస్తారు. 1,10,00,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు. సరే, 59 దాటి 67 వాళ్ళు 25 లక్షలు తీసేసిన 80 లక్షల మందికి మరి ఆ పథకం వర్తించాలి. అదే కాదు, సూపర్ సిక్స్ అంటే ఏంటో తెలుసా? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. ఎంత గొప్ప ప్రచారం, చాలా గొప్ప ప్రచారం. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆదాయం తెలియకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు తెలియకుండా, ఖర్చులు తెలియకుండా మాట్లాడతాడా అంటే, అట్లా మాట్లాడితే ఆయన నాయకుడిగా గుర్తించరు. మరి తెలిసి మాట్లాడితే ఎందుకు చేయటం లేదు అంటే, వంచన కళలో అదొక నేర్పడతాను. చాలా వంచన, చాలా ఘోరమైనటువంటి దగ్గర మోసం. నెత్తిన నోరు పెట్టి మొత్తుకున్న ప్రజలందరూ కూడా మరోసారి మోసపోవడానికే మొగ్గు చూపారు, మోసపోయినారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత 1 మంత్గా హామీల అమలును గోడకెక్కిస్తాడు. మొదటి క్యాబినెట్ మీటింగ్లో కానీ, రెండో క్యాబినెట్ మీటింగ్లో కానీ, అసెంబ్లీలో కానీ ఆయన ఎక్కడ సూపర్ 6 గురించి మాట్లాడు. మోస్ట్ విజనరీ. సూపర్ 6 గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే అవన్నీ భూస్థాపితం చేసేవి. తల్లికి వందనం,
మహిళలకు 1500 ఉచిత బస్సు సౌకర్యం, గ్యాసు ఉచితంగా గ్యాసు, మరి నిరుద్యోగులకు 3000 వృత్తి, రైతులకు 20,000 ఏడాదికి. ఏమి ఈ సూపర్ 6లో ఒక్కటి కూడా ఇవన్నీ అమలు కావని మనం చెప్పగలం. కానీ జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో అప్పుడు అంతే ఆదాయం వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ గురించి ఎక్కడ నేను చేయలేనని కానీ, చేతకాదని కానీ, అసమర్థుడని కానీ, భయమేస్తుందని కానీ అనలా. బటన్ నొక్కాడు, అందరికీ నేరుగా డీబీటీ స్కీమ్లో, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్లో అయిపోయినాయి. మరి ఇప్పుడెందుకు ఈ పథకాలని అమలు చేయలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎలా అమలు చేయగలిగాడు? బటన్ నొక్కటం మీద ఎంత వ్యంగ్యం, వెటకారం. బటన్ నొక్కడం అంత తేలిక. ఇప్పుడు నువ్వు ఒక్క బటన్ కూడా నొక్కలేకపోతున్నావు కదా, చేతులు ఎత్తేసావు కదా. బటన్ నొక్కటం అంత తేలిక. జగన్మోహన్ రెడ్డి ఎవరి సహాయం ఆశించలే, ఎవరి సలహాలు తీసుకోలే. తనకు తానుగా తను చెప్పిన అంశాలకు కట్టుబడి, తనిచ్చిన హామీలకు కట్టుబడి, వాటి అమలుకు కట్టుబడి పనిచేస్తూ వచ్చాడు. మరి ఇవాళ ఈ నాయకుడు వచ్చిన 40 రోజుల్లోనే చేతులెత్తేసి నా వల్ల కాదు, సూపర్ 6 అని చెప్పాను కానీ ఇప్పుడు నేను అమలు చేయలేను, నా వల్ల కాదు, మీ ఇష్టం, మీరు చావండి, ఈ విధంగానే చెబుతాడు అని జగన్మోహన్ రెడ్డి కూడా మీటింగ్స్లో చెప్పాడు. దాదాపు అనలిస్టులు అందరూ కూడా మోసకారి, దగ, వంచన, వీటికి పెట్టిన పేరు ఆయన, మోసపోతారు మీరని నెత్తిని నోరు పెట్టుకుని మత్తుకున్నారు. కానీ వీళ్ళందరినీ ఏదో బ్లూ మీడియా అని, జర్నలిస్టులని రకరకాలుగా కించపరిచారే కానీ ఒక్కడు కూడా జనం వల్ల ఏ అభివృద్ధి చేస్తాడండి? మనం ఎప్పుడో చెప్పాం, రాష్ట్ర వార్షిక ఆదాయం 1,98,000 కోట్లు, పోనీ 2 లక్షల కోట్లు అనుకున్నాం. మొత్తం జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జీతాలకు కానీ అన్నిటికీ కలిపి 1,89,000 కోట్లు, అంటే 1,90,000 కోట్లు ఖర్చు ఏడాదికి, అంటే 10,000 కోట్లు మిగులుతుంది. దీంట్లో ఏం చేస్తాడు? ఎన్ని అభివృద్ధి పథకాలు పెడతాడు? ఎంతమందికి ఎన్ని రకాల పథకాలు ఇస్తాడు? మనం 100 సార్లు చెప్పినా ఈ వివరాలు, ఇది సింపుల్ లెక్క. 3వ తరగతి పిల్లగాడికి చెప్పినా సింపుల్గా చెప్పగలడు. దీనికి ఆయన దగ్గర ఇజనరీ లేదు. ఆయన అంత పేరుకు చెప్పుకుంటే ఇజనరీ అని చెప్పుకుంటాడు, కానీ ఆయన ఇజనరీ కాదు. హైదరాబాద్ నేనే కట్టా, ప్రపంచ పథకంలో నేనే పెట్టా, ఇవన్నీ ఉత్త కబుర్లు, బ్లఫ్. 400 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ దానంతటా ఎదుగుతూ వచ్చింది. ఈయన చేస్తే రాలే. నిజానికి హైదరాబాదు పరిసరాల్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాలన్నింటినీ హైదరాబాద్లోకి తీసి కలుపుకొచ్చి వాటిని డెవలప్ చేసింది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఎవరేం చేసినా తన అకౌంట్లో వేసుకుంటాడు. ఎవరేది చెడు జరిగినా వాళ్ళ పాలనలో అది వాళ్ళ గంట కడతాడు. తన పాలనలో జరిగినా దాన్ని తీసుకెళ్ళి ఇతరుల గంట కడతాడు. ఇది ఆయన గొప్పతనం. ఇంత వంచన చేసే నాయకుడు, ఇంత మోసకారి, ఇంత దగాకోరు, ఇతన్ని ప్రజలు ఎందుకు పదే నమ్ముతున్నారంటే ప్రజలకు ఆశ. ఏదో పెడదామంటే ఆశ, కొడదామంటే భయం. ఇది సామెత. పెడతామంటే ఆశ ఉంటుంది, ఏదో అధికంగా ఇస్తామని చెప్పడం వల్ల ఆశపడవచ్చు. కానీ ఆయన మటుకు ఇవ్వలేడు, చేయలేడు. చెప్పేశాడు అసెంబ్లీలో, చేతులు ఎత్తేశారని. నా వల్ల కాదు, సూపర్ 6 ఏదో ఇద్దామనుకుంటున్నాం కానీ నేను ఇవ్వలేను, చేతులు ఎత్తేస్తున్నానని. దీనికి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఇప్పుడు ఎందుకు చర్చించుకోవాలంటే, దీనికి 3 ప్రధానమైనటువంటి బాధ్యులు ఉన్నారు. ఒకతను జనసేన అధినేత. ఆయన చంద్రబాబుని ఎంత మోయాలో అంతా మోసాడు. ఆయన గొప్ప ఇజనరీ, చాలా గొప్ప నాయకుడు, సీనియరు, ఇంకేదో మనకు తెలియదా? నీకంటే ముందు ప్రజలందరికీ తెలుసు. అయినా సరే తెలిసిన విషయాన్నే పదే చెప్పి మోసం, వంచన.
అంటే ఈయన కూడా పార్ట్నర్. ఇక రెండో వాడు బీజేపీ. బీజేపీకి ఇవన్నీ తెలుసు. ఆయన ఎంత వంచకుడో తెలుసు, ఎంత మోసగారో తెలుసు, ఎంత దగాకోరో తెలుసు. ఆయన అవసరం వస్తే కాడు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇవన్నీ బీజేపీకి అనుభవమే. అయినా బీజేపీ వెనకేసుకొచ్చింది. ఎక్కడ దాకా ఎందుకు, ఇవాళ నీతి ఆయోగ్ పేరుతో ఢిల్లీలో సమావేశం చేశారు. సమావేశంలో ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు ఎవరూ పాల్గొనాలని అనుకోలేదు. కానీ ఒక్క మమతా బెనర్జీ అసలు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. ఆ మీటింగ్లో ఆమెకి ఇచ్చిన సమయం కేవలం 4:30-5 నిమిషాలు. వెంటనే మైక్ ఆఫ్ చేసేశారు, స్విచ్ ఆఫ్. కానీ ఇజనరీ, మోస్ట్ ఇజనరీ చంద్రబాబుకి 20 నిమిషాలు ఇచ్చారు. ఎందుకు? ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి కాబట్టి, ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇజనరీలు కాబట్టి మీకు కావలసినంత అమౌంట్, కావలసినంత సమయం ఇచ్చారు. మరి మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఆమెకి మైక్ కట్ చేశారు. అసలు ప్లానింగ్ కమిటీ మన చిరతనం నుంచి, నెహ్రూ కాలం నుంచి కూడా పంచవర్ష ప్రణాళికలు వీటన్నిటినీ వేసింది ప్లానింగ్ కమిటీ, ప్రణాళికా సంఘం. దాన్ని పూర్తిగా కొలాప్స్ చేసి, దాని అస్తిత్వాన్ని నాశనం చేసి నీతి ఆయోగాన్ని పెట్టి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. దాన్ని భ్రష్టు పట్టించారు. అటువంటి దాంట్లో మోస్ట్ ఇజనరీ వాళ్ళ 20 నిమిషాలు అనర్గళంగా ప్రసంగించాడు. అంతే. బీజేపీతోనో, జనసేనతోనో, మరో కలిసి వచ్చే కమ్యూనిస్టులతోనో ఆయన తన గొప్పలు చెప్పుకొని, తన భజంత్రీలుగా మారిన వాళ్ళందరి చేత డ్యాన్సులు చేయించుకొని ఆనందపడటమే తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. అంతిమంగా ఒక మాట చెప్పాలి, ఆయన రెండవసారి అంటే 4వసారి ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనుకున్నాడంటే ఒకే ఒక్కటి, అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్ళీ కొనసాగించి తనకు, తన వాళ్లకు మేలు చేసి వెళ్ళిపోవాలని. ఏంటా మేలు? అమరావతిలో జరిగినటువంటి కుంభకోణాలన్నిటినీ ఎక్కడికెక్కడ సరిదిద్ది, చక్కదిద్ది, అక్కడి భూములకు రెక్కలొచ్చేట్టు చేయటం కోసం దాదాపుగా ఖజానా ఖాళీ అయినా, ఎన్ని అప్పులు తెచ్చినా, ఏం చేయాలన్నా మొత్తం అమరావతిలో కుమ్మరించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంతకు మించినటువంటి ఇజనరీ, ఇంతకు మించినటువంటి ఇజను ఏమీ లేదు. ఒకే ఒక్క విజను, అది అమరావతి. అక్కడ భూములకి, అమరావతి చుట్టూ తను కొనుగోలు చేసిన తన వాళ్ళందరికీ మేలు చేయాలి. ఇంతకు మించింది గొప్పదేం కనపడదు. సూపర్ 6కి ఆల్రెడీ మంగళం పాడినట్టే. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మంగళం పాడారని. చూద్దాం, ఇప్పటికైనా ప్రజలు మేలుకొని విజ్ఞతతో ఆలోచిస్తారో లేదో.